ఇక బీజేపీకి నెపోటిజం కనబడదు తమతోటి. అంటే ఉదాహరణకు ఇదే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కనబడాడు ఆయనకు. ఇక్కడ కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ కనబడతాడు. వారసత్వ రాజకీయాలు ఏమైనా రాచరికమా, రాజుల కాలమా అని అన్నాడుగా ఒకసారి మోడీ గారు. కానీ ఆయనకు చంద్రబాబు నాయుడు లోకేష్ కనబడడు. అదేవిధంగా నార్త్ స్టేట్లో ఆయనతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీల్లో ఉన్న వారసులు కనబడరు. ఇది 100% బీజేపీకి విరుగుడు ప్రాంతీయవాదమే. బీజేపీకి విరుగుడు కుల రాజకీయమే. కుల రాజకీయమే చేయాలి మనం. కులాలు పోవు. మీరు బాగా గుర్తుపెట్టుకోరు. భారతదేశం ఉన్నంత కాలం కులాలు పోవు. కాకపోతే కులాల ఐక్యత సాధించాలి. కులాలను చూడకుండా వివాహాలు చేసుకోవాలి. కుల పట్టింపు లేకుండా కలిసిపోవాలి. ఈ కులాలన్నీ కలిసి, ఈ సబ్బండ కులాలన్నీ కలిసి ఒక వర్గంగా ఏర్పడాలి. ఈ ఒక వర్గంగా ఏర్పడి ఓ గుతుపకట్టి అందుకొని బీజేపీ నడ్డి మీద తన్నితే కానీ గప్పుడు బీజేపీ ఈ దేశంలో చచ్చిపోదు.